రావులడ్లు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి. ఏ చిన్న ముట్టాకమ్మా కాలుతుంటుందిరా, కాలుతుందా ఉండి చాలు వానికి ఒకటి సపరేట్గా తీసిపెట్టు. సో ఇది నెక్స్ట్ ఎప్పుడన్నా ఎట్లా చేయాలా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ మేము ఎట్లా చేసుకుంటామని చూపిస్తాం. నేనైతే గిన మెయిన్ రోడ్లో వస్తే గిన తక్కువ మనకి బిర్యానీ వెళ్ళిపోవచ్చు. సో నేనైతే రింగ్ రోడ్లో అయితే వచ్చినాను. సో రింగ్ రోడ్లో టోల్ పే చేసి టోల్ వచ్చేసి 65 రూపీస్. ఎంత ఫాస్ట్గా రావచ్చు అంటే ఫాస్ట్గా కాదు, ట్రాఫిక్ ఉండదు. మెయిన్ దాదాపు 27 కిలోమీటర్స్ అది బెంగళూరులో. నేను ఒక 20 మినిట్స్కి వచ్చేసింటాను అంతే. 20 మినిట్స్ కన్నా ఎక్కువ కాలే, 20-25 మినిట్స్ అంతే. రోడ్ కానీ అంత బాగుంది, చూపిస్తాను మీకు మళ్ళీ పోయేటప్పుడు. ఆ నైస్ రోడ్డు ఎలా ఉందో, కొన్ని లొకేషన్స్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, సూపర్గా ఉంది. అంటే నేను కానీ ఒక 2-3 టైమ్స్ వచ్చింటే, కాకపోతే అంతగా మనకి పట్టించుకోలేదు, తక్కువ నైస్ రోడ్లో తిరిగేది. కారు ఉంటే ఇట్లా కార్లు ఉంటే తీసుకుంటే కానీ తిరగచ్చు. సో కార్ మీద ఏం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావాలా. కార్ ఏముంది, ఆరాముగా 1 lakh డౌన్ పేమెంట్ కడితే చాలు కార్ వచ్చేస్తుంది. కానీ మెయింటెనెన్సే ఎక్కువ. పార్కింగ్ ఉంటేనే కార్ తీసుకోండి, లేకపోతే అస్సలు లేదు అండి. వింటేజ్ కారు మీలో ఎంతమంది చూసారేమో తెలియదు. సో నా చిన్నప్పుడైతే కానీ ఈ కార్ని చాలాసార్లు చూశాను. రకరకాలుగా మాడిఫైడ్ చేసుకుంటా అప్పుడే బాగా తిరిగేటోళ్ళు. ఇది ఆల్మోస్ట్ 90s ఆ టైం వాళ్ళకైతే కానీ భలే మంచి కార్ ఇది. ప్రీమియర్ పద్మిని. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక వీడియో తీయడానికి అనేసి దాదాపు మన ఇంటి లొకేషన్ నుంచి ఒక 27 కిలోమీటర్స్ అలా వచ్చాను. సో నాది కన్నడలో ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది రిగార్డింగ్ టు యూస్ కార్స్ రిలేటెడ్ అన్నమాట. సో సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంది, పిచ్చగా ఉంది. అసలు వెదర్ కానీ ఎంత బాగుందంటే ఇప్పుడు అంత బాగుంది చూడండి. మొత్తం ఎక్కువ ఎండ లేదు, అట్లని కోల్డ్ లేదు, చాలా బాగుంది వెదర్ అయితే. సో ఇప్పుడే ఒక మంచి బిర్యానీ అండ్ కబాబు తిన్నాను ఆల్రెడీ. సో తినేసి వెయిటింగ్ చేస్తాను, ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళారు. సో వీడియో ఓనర్, షోరూమ్ ఓనర్ అనమాట, ఆన్ ద వే ఉన్నారు. నేను వచ్చి దాదాపు ఒక 45 మినిట్స్ అయింది. సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఇంకా బాగా ఫుడ్ బాగా మంచిగా తిని, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఏది లేకపోతే ఫుడ్ ఉండదు కంపల్సరీగా. ఎక్కడున్నా కానీ మన టైము పని ఎంతన్నా కానీ ఉన్నా కానీ ఫుడ్ టైం టు టైం తినాల. ఉండేదే ఫుడ్ తినడానికి కోసమే జీవితం. చుట్టూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, పీస్ఫుల్గా ఉంది లొకేషన్, ఎక్స్ట్రీమ్గా ఉంది. హాయిగా ఉంది, అసలు ఎంత బాగుందంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మా భాషలో నిమ్మలంగా ఉంది, చల్ల గాలి. సో ఇంకా ఇది కొత్త ఏరియా అనమాట. అంత కొత్త ఏరియా కాబట్టి అన్ని కొత్త బిల్డింగ్లే దాదాపు. రోడ్స్ కానీ అంత బాగున్నది. దాదాపు మన ఇంటి లొకేషన్ నుంచి ఇది ఒక ఉంటుంది, ఒక 27 ఉంటుంది. నేనైతే గిన మెయిన్ రోడ్లో వస్తే గిన తక్కువ మనకి బిర్యానీ వెళ్ళిపోవచ్చు. సో నేనైతే రింగ్ రోడ్లో అయితే వచ్చినాను. సో రింగ్ రోడ్లో టోల్ పే చేసి టోల్ వచ్చేసి 65 రూపీస్. ఎంత ఫాస్ట్గా రావచ్చు అంటే ఫాస్ట్గా కాదు, ట్రాఫిక్ ఉండదు. మెయిన్ దాదాపు 27 కిలోమీటర్స్ అది బెంగళూరులో. నేను ఒక 20 మినిట్స్కి వచ్చేసింటాను అంతే. 20 మినిట్స్ కన్నా ఎక్కువ కాలే, 20-25 మినిట్స్ అంతే. రోడ్ కానీ అంత బాగుంది, చూపిస్తాను మీకు మళ్ళీ పోయేటప్పుడు. ఆ నైస్ రోడ్డు ఎలా ఉందో, కొన్ని లొకేషన్స్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, సూపర్గా ఉంది. అంటే నేను కానీ ఒక 2-3 టైమ్స్ వచ్చింటే, కాకపోతే అంతగా మనకి పట్టించుకోలేదు, తక్కువ నైస్ రోడ్లో తిరిగేది. కారు ఉంటే ఇట్లా కార్లు ఉంటే తీసుకుంటే కానీ తిరగచ్చు. సో కార్ మీద ఏం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావాలా. కార్ ఏముంది, ఆరాముగా 1 lakh డౌన్ పేమెంట్ కడితే చాలు కార్ వచ్చేస్తుంది. కానీ మెయింటెనెన్సే ఎక్కువ. పార్కింగ్ ఉంటేనే కార్ తీసుకోండి, లేకపోతే అస్సలు లేదు. చూడండి వింటేజ్ కారు మీలో ఎంతమంది చూసారేమో తెలియదు. సో నా చిన్నప్పుడైతే కానీ ఈ కార్ని చాలాసార్లు చూశాను. రకరకాలుగా మాడిఫైడ్ చేసుకుంటా అప్పుడే బాగా తిరిగేటోళ్ళు. ఇది ఆల్మోస్ట్ 90s ఆ టైం వాళ్ళకైతే కానీ భలే మంచి కార్ ఇది. ప్రీమియర్ పద్మిని. చూపిస్తా చూడండి కార్ మొత్తం ఎలా ఉందో, ఇంకా సూపర్గా ఉంది. అసలు కలర్ కానీ చూడండి, అసలు షేడ్ కాలే,
మొత్తం షోరూమ్ నుండి వచ్చిండే కలరు. సో ప్రీమియర్ పద్మిని. సో నాకు స్పెల్ చేయడం కరెక్ట్గా రాలేదు అండి. ప్రీమియర్ పద్మిని డిలక్స్ సెడాన్ వెహికల్, పాత కారు. నాకు వింటేజ్ కార్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ బెంగళూరులో ఒకటి వింటేజ్ కలెక్షన్ కార్స్ది ఒక పెద్దది ఏమంటారు, ఒక చోట కలెక్షన్ చేసి పెట్టినారనమాట. సో దానికి ఒకసారి పోవాలా. సో ఇక్కడైతే గిన ఆకులు చూడండి, ఎంత పెద్ద పెద్ద ఆకులు. మేమైతే ఇవి అంబ్రెలా ట్రీ అంటాం. దీని అసలైన పేరు తెలియదు కానీ అంబ్రెలా ట్రీ. వాన ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే గిన అసలు బాగుంటుంది. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ చెట్లతో ఆడుకున్నారో నాకు తెలియదు. సో నేనైతే భలే ఆడుకున్నాను. చూడండి, జస్ట్ టచ్ చేస్తే చాలు. చూడండి, ఇలా టచ్ చేస్తే చాలు అన్నీ ముడుచుకోబోతాయి లోపలికి. చూడండి, ఇక్కడ టచ్ చేస్తే చాలు. దీన్ని నీట్గా చూపిస్తాను చూడండి. అది లోపల దాన్ని అనేది ఒక్కొక్కటే జ్ఞాపకాలు. చిన్నప్పుడు ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి, భారీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం వాటిని ఇట్లా అంటే చాలు. చిన్నప్పుడైతే బాగా ఆడుకునేటోళ్ళం నీళ్ళతో. చూడండి, నైస్ రోడ్లో నేను వచ్చేటప్పుడు ఈ రోడ్లోనే వచ్చినది. వాన్ అయితే లైట్గా పడతానే ఉండదు, అసలుకి దగ్గర. వ్యూ మాత్రం సూపర్గా ఉంది అసలుకి. భారతి అయితే ఇప్పుడే రవ్వలడ్లు స్టార్ట్ చేసింది. సో పూజకంతా రెడీ చేసుకుంది. సో ఇద్దరు నీళ్ళు పోసుకున్నారు. ఈవినింగ్ టైము రవ్వలడ్లు అయితే చాలా బాగా వచ్చినాయి. చూడండి, చిన్న ముట్టాకమ్మా కాలుతుంటుందిరా. కాలుతుందా ఉండిచ్చాలి వానికి ఒకటి సపరేట్గా తీసిపెట్టు. సో ఇది నెక్స్ట్ ఎప్పుడన్నా ఎట్లా చేయాలా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ మేము ఎట్లా చేసుకుంటామని చూపిస్తాం. సో దీంతోకైతే ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ అంతే. చాలా బాగుంటుంది. డ్రై అయితే కన్నా సూపర్గా ఉంటుంది. సో టుమారోకి చాలా బాగుంటుంది. ఉండమచ్చిన వద్దు రియాజ్, ఇక్కడ చూడ. సరేలే, ఇడ చూడ, ఇడ ఇప్పించుకోవటే. వద్దుమా, ఉండు రోజుసేపు ఉండమా. సో ఇప్పుడు ఇక్కడంతా పూజకు అంతా రెడీ చేసుకుంది. సో ఈవినింగ్ సో జస్ట్ క్యాజువల్ పూజ. సామాన్లు పోయి తీసుకొచ్చుకోవాలి. సెడాన్ వెహికల్, పాత కారు. నాకు వింటేజ్ కార్లు అంటే చాలా ఇష్టం అనమాట. పాపడు ఏం చేస్తున్నాడు? పనుకున్నాడా? నీ పేరు ఏం పేరుమా? వి మహేశ్వరినా? డాడీ ఆడిపోయినాడు. అవునా? ఏం తిన్నావమ్మా మమ్ము? రాత్రి ఏం తిన్నావమ్మా? పాలు తాగినావు అంతేనా? మమ్ము తినలేదా? పాలు మమ్మ రెండు తిన్నావా? పాలు మమ్మ అంతేనా? ఏదంతా కలపల్లమ్మా?
బువ్వలకి బోలేకా నిన్నేం తింటివి నిన్న ఓ, నిన్న ఓ, నిన్న పాలు మళ్ళా పాలు కూడా. సరేమ్మా.